ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయను, ఏం చేసుకుంటారో చేసుకోండి. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీ తప్పు చేస్తే ఎదురు తిరుగుతా. ఇక ఇప్పుడు ఈ కోడిలాగా కిషన్ రెడ్డిని పగబట్టింది. ఇక నిన్న మొన్న కూడా మరి ఇక బీజేపీ రాష్ట్ర పెబ్బ రామచంద్రయ్య ఆధ్వర్యంలో కొంత కమిటీ వేసారు. ఇక అందులో పాల్ పతాకము కిషన్ రెడ్డి కోడిలాగలకే ఇచ్చుకున్నారు పదవులు ఎక్కువ శాతము అనేది గుసగుస. ఇప్పుడు ఈ కోడిలాగా అంటే అంటే అదే మాట ముంగడేస్తుంది. కిషన్ రెడ్డి అనుచరులకే పదవులు ఇచ్చుకున్నారు. అసలు జిల్లాలల్లా కొన్ని జిల్లాలల్లా ఒకరికి కూడా రాలేదు అని ఇక ఇప్పుడు ఇది కిషన్ రెడ్డి మీదకి నీ దండం పెట్టి గోసి బిర్రగా ఎగజెక్కి దునుకుతుంది. బుర్రగంశ లెక్క దునుకుతుంది. ఇక అప్పుడు బీజేపీ భవన్లో పోయి మరి నేను పార్టీ సభ్యత్వానికి రాజీనామా అది ఇదని ఇక కాగితం రాసిచ్చి అక్కడ పారేసి వచ్చా కదా. ఇక అప్పుడు ఆయన మన ఉత్తరప్రదేశ్ పెద్ద మనిషి యోగి ఆదిత్యనాథ్ ఇంకా కొంతమంది ఢిల్లీకి వెళ్ళి ఫోన్లు చేసిరాట, కోపం చేసిరాట, గట్టెట చేస్తామని. ఇక నాకు అధిష్టానంకి వెళ్ళి మంచి మాట ఉంది, మర్యాద ఉంది, కానీ రాష్ట్రంలోనే వీళ్ళు నన్ను ఓరుస్తలేరు. కిషన్ రెడ్డి నన్ను బాగా పగబట్టి నన్ను గడికి ఇబ్బందుల పాలు చేస్తుండు, ఇరుకులు పెడుతుండు. కిషన్ రెడ్డి నీ దమ్మేందో నా దమ్మేందో చూసుకుందాం, ఇద్దరం రాజీనామా చేద్దాం, నీ ఇలాకల నేను నా ఇలాకల నువ్వు చేద్దామా అని సవాలు ఇసురుతుండు గోషామహల్ కోల్లాక. ఇక చూడాలి మరి వీళ్ళ పంచాది మరి ఎట్టెట్టవుతుందో ఏం కథ. పొన్నం వచ్చిండు. బిర్యానీ అలవాటు చేసిందే కేటీఆర్. వినవా? బిర్యానీ అలవాటు చేసిందే కేటీఆర్. ఇప్పుడు ఎలక్షన్ల ముందర అందరూ పోతారు, అడుగుతారు, పబ్బతి పడతారు, దండం పెడతారు, కడుపులో తలకాయ పెట్టి అమ్మా నీ కాలు ముక్తా, ఎట్లా చేస్తావో ఏం కథ నీ దయ, మీ వాడకట్టు చూసుకుంటా, మీ మోరీలు బాగా చేస్తా, ఇగో మీ పొరగాల ముడ్డి కడుగుతున్నా, ఇగో మీ ఇంటికి వచ్చి మీ వాడకట్టుకు వచ్చి ఇస్త్రీ చేస్తున్నా, మీ షాపులలో పోయి కటింగ్ చేస్తున్నా. అంటే ఈ రకంగా ఎలక్షన్ల ముందర నాయకులు ప్రచారం చేస్తారు, ఎవరికి వాళ్ళు